దేవుడు ఆదివారం దినాన్ని ఆశీర్వదించెను, పరిశుద్ధపరచును. గనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా దేవుడు ఆశీర్వదించినటువంటి దినాన్ని మనము పాలు పొందినప్పుడు, దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ యొక్క ఆదివారపు ఆరాధనలో మనం పాలు పొంది దేవుని స్తుతించినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు, మనల్ని కూడా వర్ధిల్ల చేస్తాడు, మనల్ని కూడా దీవిస్తాడు. ఆదివారపు దినాన్ని ఖచ్చితంగా మనం దేవునికి ఇవ్వవలసిన వారమై ఉన్నాం. ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయన అన్నారు, నాకు రావాల్సినటువంటి మహిమను నేను వేరే వాటికి చెందనివ్వను అన్నాడు. అంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో మనము దేవునికి మాత్రమే మహిమ చెల్లించేవారిగా, దేవునికి మాత్రమే గణపరిచేవారిగా ఉండాలి. దేవుణ్ణి మనం మహిమపరిచినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు దేవాతి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మన కుటుంబాలపైకి, మన బిడ్డలపైకి, మన జీవితాలపైకి వస్తాయి. దేవునికి స్తోత్రం.